నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాసిం. ముందుగా హెడ్లైన్స్. లక్షటిపేట కోర్టు ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైందన్న జడ్జి అర్పిత మారంరెడ్డి. చెన్నూరు నియోజకవర్గంలో స్వర్గీయ గడ్డం వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలు. విజేతలకు రామకృష్ణపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో బహుమతులు అందించిన ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్. మంచిర్యాల ఎస్బీఐ ఎదుట కాంగ్రెస్ ఆందోళన. బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎలక్ట్రాల్ బాండ్ పథకం విరాళాలను బహిర్గతం చేయాలన్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీఆర్ఎస్. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ ఆఫీసులో 3 నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం. పాల్గొన్న పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. చెన్నూరు గోదావరి తీరంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ గుడి వద్ద అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం. గౌడ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్న గడ్డం వివేక్ వెంకటస్వామి. సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న మహిళా సాంస్కృతిక ప్రదర్శనలు. ప్రతిభ కనబరుచుతున్న మహిళలకు సన్మానం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్షటిపేట కోర్టు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు సంబంధించిన చట్టాల గురించి పోక్సో యాక్ట్, భరణం, విడాకులు, గృహహింస చట్టం, వరకట్నంకు సంబంధించిన పలు చట్టాలపై స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉందని తెలిపారు. మొదట అందరం స్త్రీలను గౌరవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెజిస్ట్రేట్స్ అసదుల్లా షరీఫ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారకూరి సురేందర్ తదితరులు ఉన్నారు. ఒక మనిషిలాగా కొద్దిగా గౌరవం ఇచ్చి ఎంత చూడాలో అంతే చూద్దాం, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడదాం కాదు. ఆమె వస్తున్నప్పుడు చూస్తారు కింద మీద, పోతున్నప్పుడు కింద మీద చూస్తారు. అది చూసే అది ఎప్పుడు దాకైతే మీ కంటి చూపు అట్లా ఉందో ఈ సమాజంలో మహిళలకు గౌరవం లేదు అనే లెక్క. మీరు మీ చెల్లితో పక్క ఎక్కడికైనా బయటికి వెళ్ళండి, నలుగురు చూస్తారు, కోపం వస్తుందా? ఎందుకు రైడ్ చూస్తున్నావు అని అడుగుతారు కూడా, ధైర్యం ఉంటే. ధైర్యం లేకపోతే ఏదో చెల్లమ్మ పోదే, ఇటు నుంచి పోదాం పదా, ఇటు మంచిగా లేరు అని తీసుకెళ్తారు. కానీ మీరు కూడా అంతే చూస్తారు. అది మాత్రం కొద్దిగా తగ్గించాలి. ఏదో పురుషులు కదా అని పెద్ద దానికి గర్వంతో మాకేదో బలం ఉంది అని చెప్తే అది నడవదు. చట్టం ఉంది అని భయపడి నేరం చేయకపోవడం మంచితనం కాదు. అది చట్టంతో భయంతో పిరిగితనంతో నేరం చేయలేదని లెక్క. చట్టం లేకున్నా ఎవరు చూడనప్పుడు కూడా ఒక నేరం చేయకపోవడం అది ధైర్యం. దట్ ఈస్ కరేజ్. చూడు ఆలోచించు అన్న 2009లో 10లో నాకు అనిపించింది, అరే ఇంత చదువుకొని ఖాళీగా ఇంట్లో పనులు చేసుకుంటా ఉన్నాను, 2 పిల్లలు ఉన్నారు. మా హస్బెండ్ కూడా అడిగారంటే ఆయనకు కూడా వాల్యూ ఇవ్వాలి సొసైటీలో. ఆయనకు కూడా ఒక వాళ్ళని చదవడం స్టార్ట్ చేశాను. మీరు నమ్ముతారో లేదండి, మా అమ్మ కంటే మా అత్తయ్య, మా ఆడపడుచు, మా హస్బెండ్ ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసింది. వారు లేకపోతే నేనా మీ ఇలా కూర్చునేదాన్ని, ఇంత మీ ఎదురు కూర్చునే అంత అర్హత లేకుండే నాకు. వాళ్ళని భరించారు, నేను వాళ్ళని కొంచెం భరించాను. కాబట్టి ఇక్కడ పేషెన్స్ అనేది ఇరువైపులా ఉండాలండి. నేను అత్త వాళ్ళు కొంచెం ఎక్కువ ఓపిక ఉండాలంట. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ అత్తతో బాగా ట్యూన్ అయ్యి వచ్చి ఉంటారు కదండి. వీళ్ళు వెంటనే కోడలు పెళ్లి చేసుకొని వచ్చి ఉంటారు, కాబట్టి కొంచెం ఇది ఉంటుంది. కానీ ఇంకొకటి అండి, మన ఆడపిల్లలకి ఏమన్నా తప్పు చేస్తే కడుపులో దాచిపెట్టుకుంటాం. మన కోడలు ఏమన్నా అన్నదంటే ఇక ఆ రోజు నిద్రపోము. ఇంకా మనం ఒక హారర్ సినిమా చూసినా కోడలు అన్నది కానీ కొడుకుని పెళ్లి చేసుకొని అందరిని వదిలిపెట్టి వచ్చింది. జీవితాంతం నీ కొడుకుతో నీతో ఉంటుంది ఆమె. కొంచెం క్షమించే గుణం పెట్టుకోండి. కొడుకుని క్షమిస్తాం, కడుపులో ఉన్న కొడుకుని, కానీ ఆమె కడుపులోంచి వచ్చే వాళ్ళే మన వంశం వృద్ధి చేస్తారు కదండి. కొంచెం ఓపిక తెచ్చుకోండి, పెద్దవాళ్ళైనా కానీ. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈ కోర్టులో 2 రోజులు వస్తానండి, గురువారం, శుక్రవారం.
కానీ ప్రతి గురువారం శుక్రవారం వచ్చి 2 డైవర్స్ కేసులు ఇచ్చేసిపోతానండి. నేను చాలా బాధ కలుగుతుందండి. ఒక లేడీనే, నాకు ఒక కూతురు ఉంది కాదండి. ఒక పెళ్లి చేయాలంటే 6 నెలలు వెతకాలి పెళ్లి కొడుకుని. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలో గెలుపొందిన నియోజకవర్గం విజేతలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఆయన తనయుడు గడ్డం వంశీకృష్ణ క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి స్మారక క్రికెట్ క్రీడా పోటీలలో గెలుపొందిన నియోజకవర్గ క్రీడాకారులకు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన బెల్లంపల్లి క్రికెట్లో మొదటి స్థానం 30,000 రూపాయల నగదు, ద్వితీయ స్థానం గెలుపొందిన వారికి కాసిపేట జట్టుకు 15,000 నగదు, చెన్నూరు నియోజకవర్గం మందమరి మండల్ జట్టుకు 30,000 రూపాయల నగదు, ద్వితీయ స్థానంలో గెలుపొందిన చెన్నూరు జట్టుకు 15,000 రూపాయల నగదును, మంచిర్యాల నియోజకవర్గం మొదటి స్థానం నస్పూర్ మండల్ 30,000 రూపాయల నగదు, ద్వితీయ స్థానం జట్టుకు 15,000 రూపాయల నగదును, పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి జట్టుకు ప్రథమ స్థానం 30,000 రూపాయలు, ద్వితీయ స్థానం సుల్తానాబాద్ జట్టుకు 15,000 రూపాయలు, ధర్మపురి నియోజకవర్గం ధర్మారం జట్టుకు ప్రథమ స్థానం 30,000 రూపాయలు, ద్వితీయ వెల్గటూరు జట్టుకు 15,000 రూపాయలు. వివిధ నియోజకవర్గ స్థాయి క్రీడాకారులకు వెలుగులోకి తీసుకురావడానికి నియోజకవర్గం క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వర్గీయ మా నాన్నగారు పెద్దలు వెంకటస్వామి గారి పేరు మీద ఈ క్రికెట్ టోర్నమెంట్ మా తమ్ముడు, నేను, మా వంశీ కలిసి మా నాన్న గుర్తింపుగా, ఆయనకు ప్రత్యేకంగా క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండే. ఆయన మమ్మల్ని స్కూల్లోకి వెళ్ళి ఉన్నప్పుడే టెస్ట్ మ్యాచ్ తీసుకుపోయాడు. అక్కడి నుంచి క్రికెట్ అనేది ఒక ప్యాషన్ కింద తీసుకొని మేము రాజకీయాలు చేసుకుంటా, బిజినెస్ చేసుకుంటా కూడా క్రికెట్ని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినాం. ఇప్పుడున్న మన తెలంగాణలో మా రాజీవ్ గాంధీ స్టేడియం కూడా ప్రత్యేకంగా నేను దాన్ని స్పాన్సర్ చేసి హెచ్సిఏ కింద ఈరోజు ఆడ మంచిగా క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి. ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ప్రత్యేకంగా యావత్ తెలంగాణలో క్రికెట్ల యువకులకు నేను అప్పీల్ చేస్తున్నా. మీరు మంచిగా యూటిలైజ్ చేసుకోండి, మంచిగా క్రికెట్ ఆడండి. ఇప్పుడున్న ఊపు క్రికెట్కు ఉన్నంత అటెన్షను మొత్తం వరల్డ్లో సెకండ్ పొజిషన్ వచ్చింది. ఫస్ట్ పొజిషన్ ఫుట్బాల్ ఉంది, సెకండ్ పొజిషన్ క్రికెట్కి వచ్చింది. మన భారతదేశంలో ఉన్న బీసీసీఐ చేసిన మంచి మంచి టోర్నమెంట్లకు మొత్తం యూనివర్స్లో అందరూ వచ్చి స్పాన్సర్షిప్ చేస్తూ ప్రతి టోర్నమెంట్, ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది వచ్చే 2 వారాలలో, మన భారతదేశంలో ఉన్న క్రికెట్కి ఇచ్చిన ఆ ఇంపార్టెన్స్ని నేను ప్రజలను కోరుకుంటున్నా. ప్రత్యేకంగా మన నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, యావత్ తెలంగాణలో కూడా యువకులందరూ ప్లీజ్ కాన్సన్ట్రేట్. బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎలక్ట్రాల్ బాండ్ పథకం విరాళాలను బహిర్గతం చేయాలని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట పట్టణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2017లో ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని రాజకీయ పార్టీలు సమిష్టిగా 12,000 కోట్లు అందుకుంటే బీజేపీ 56 కోట్ల రూపాయలను 55% అదనంగా తీసుకుందని ఆమె ఆరోపించారు. సుప్రీంకోర్టు మార్చి 6 లోపు ఎస్బీఐలో ఉన్న వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశించినప్పటికీ మోడీ ప్రభుత్వం ఎస్బీఐపై ఒత్తిడి చేస్తూ దాచిపెడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీల విరాళాల వివరాలను విడుదల చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపారు. లేనట్లయితే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళకి ఎవరైనా విరాళాలు ఇచ్చిండ్రు అన్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళు ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇట్లాంటివి వాళ్ళ మీద వీళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ మీద కేసులు బనాయించడము, వాళ్ళ మీద రైడ్స్ చేయడం అనేది గవర్నమెంట్ అనేది చేస్తుంది. అయితే ఇది కరెక్ట్ కాదు. ఎవరెంత అంటే ఒక సంస్థ ఏదైనా ఉంటే, ఒక ఆదానీ సంస్థ కానీ, ఒక అంబానీ సంస్థ కానీ 1,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి, బీజేపీ పార్టీకి ఇచ్చి తర్వాత గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకు అనుకూలంగా విధానాలు అనేటివి రూపొందించుకోవడం ఇప్పటి వరకు చేస్తున్నారు.
అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఎస్బీఐ వాళ్ళ వివరాలని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడానికి ఇంకా మాకు 5 నెలల టైం కావాలని కోరుతుంది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది అప్రజాస్వామికం, అన్యాయంగా అంటే ఒక నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడం కోసం ఈ ఎలక్టరల్ బాండ్స్ అనే విధానానికి బీజేపీ గవర్నమెంట్ రూపకల్పన చేసింది. వాళ్ళు దాంతో వేలాది కోట్ల రూపాయల డబ్బు విరాళాలుగా ఆ పార్టీకి వస్తున్నాయి. ఆ నల్లధనాన్ని ఎలక్షన్స్లో ఖర్చు పెట్టి బీజేపీ అధికారంలోకి రావడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్కి మనం ఏప్రిల్ నెలలో పోతున్నాం. అయితే ఇప్పుడు ఈ విరాళాలకు సంబంధించిన వివరాలను ఎస్బీఐ ఎలక్షన్ కమిషన్కి తప్పకుండా ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు. ఎస్బీఐ ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ని వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా బీజేపీ పార్టీని సేవ్ చేయడానికి వాళ్ళు ఈ వివరాలు అనేటివి ప్రకటించడం లేదు, బయటకు ఇవ్వడం లేదు ఎలక్షన్ కమిషన్కి. దాన్ని వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా నిర్ద్వందంగా కోరుతున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి తప్పకుండా ఎస్బీఐ ఆ వివరాలను ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడానికి కార్యకర్తలంతా సమిష్టిగా కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ పిలుపునిచ్చారు. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారంతో నేరవేరని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 3 నెలల పాలనలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ప్రాణాలకు తెగించి తెచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ సంక్షేమ అభివృద్ధికి ఎంతో కృషి చేసి దేశంలో తెలంగాణను నెంబర్ 1గా నిలిపారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినప్పటికీ కాంగ్రెస్ మోసపూరిత హామీలతో గద్దెనెక్కి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందని, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓడించడానికి బీజేపీ పార్టీతో కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. పార్టీకి కార్యకర్తలే బలగమని, గతంలో జరిగిన విషయాలు మర్చిపోయి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను విస్మరిస్తున్న తీరును ప్రజలతో చర్చించాలని సూచించారు. 26 సంవత్సరాలు సింగరేణి కార్మికుడిగా పనిచేసి కార్మిక ఉద్యమాల్లో పాల్గొని జైళ్లకు వెళ్లి వచ్చామని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశానని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకుంటే పార్టీ బలోపేతానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మభ్యపెట్టి అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నమ్మే విధంగా నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను కానీ రైతులను కానీ ఏ రకమైనటువంటి ఉద్వాసలు ఆడుతూ మరి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క పనితీరు కూడా మనం గమనిస్తా ఉన్నాం. కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు ఎంత గొప్పగా పనిచేసినా ప్రజల యొక్క మనసులలో ఎందుకో ఏమో తెలియదు కానీ ఆలోచనలో కొన్ని తేడాలు వస్తాయి. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మన పార్టీ కాదా, నాయకులు కేసీఆర్ గారు కాదా, తెచ్చినటువంటి తెలంగాణను 10 సంవత్సరాలలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నది నిజం కాదా? అది ఏదైనా మనం చూసుకో. మరి వెనుకబడినటువంటి ప్రాంతం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇలా దేశంలోనే ఏ రాష్ట్రం బాగుంటుందంటే తెలంగాణ నిమ్మలు అని చెప్పుకోవడానికి కారణమైన గొప్పగా చేసినామని నమ్మకంతో మనం ఉన్నాం. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలను నమ్మడంలో, వాళ్ళు నమ్మించడంలో ఒక రకంగా వాళ్ళు సక్సెస్ అయిపోయారని చెప్పచ్చు. కానీ అతి తక్కువ సమయంలో మేము
భయపెట్టుకుంటూ పోతుంది. మమ్మల్ని ఎవరు ఏం చేయలేడు. మేము ఎన్ని ఆటలు ఆడినా, మేము ఇచ్చిన హామీలు అమలు చేసినా అమలు చేయకపోయినా మమ్మల్ని ఎవరు ఏమనలేరు అనేటువంటి లాభవస్థ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక చెక్ ఉండాలంటే భయం కాదు. ఇప్పుడు ఈశ్వరాన్ని గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గతంలో 3 నెలల కింద ఓటు పడ్డాయి. వాళ్ళు ఏం చెప్తే ఓటు పడ్డాయి, వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏం చేసేది, ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ తిరుగుతారు. అదేవిధంగా మనం గతంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళలో మనం ఏం చేసినాం, ఆ విషయాలను కూడా గుర్తు చేసుకుంటూ గ్రామాలు తిరుగుదాం, పట్టణాలు తిరుగుదాం, నియోజకవర్గాలు తిరుగుదాం, మండలాలు తిరుగుదాం. నేను ముఖ్యమంత్రి అంటున్నాడు, ఏమంటున్నాడు, మా ప్రభుత్వాన్ని వడగొట్టాలని చూస్తున్నాడు. మేము మానవభావంలో కుక్కపడకుండా కాదు, మానవభావం మాట్లాడకు. నువ్వు షేర్ పడడం కాదు, కుక్కపడడం కూడా కాదు. నీ ప్రభుత్వాన్ని వడగొట్టాల్సిన కారణమని మాకు లేదు. నువ్వు 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నావు. నువ్వు 5 ఏళ్ళు ఉండాలి. నువ్వు ఇచ్చిన పని చేయని ఒక విఫలమైనటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోవాలి. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ వేదికగానే ఏమంటాడైనా, గుజరాత్ మోడల్ చాలా గలీజ్ మోడల్. గుజరాత్ మోడల్ అంటే అందరిని చంపేసుడు, మొత్తం దుర్మార్గాలు చేసుకుని గుజరాత్ మోడల్ అని కాంగ్రెస్ పార్టీ వేదికగా మాట్లాడతారు. హైదరాబాద్లో ఉన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉండగానే ఆ వేదిక మీద మాట్లాడతారు. ప్రధానమంత్రి చూసి పడ్డట్టున్నది. ఎక్కడేమంటాడు, గుజరాత్ మోడల్ చాలా గొప్ప మోడల్, తెలంగాణ కావాలని కోరుకుంటున్నది. వారం రోజులు వేదికలు ఆయన ఏమంటాడు, మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మీద మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఏ కుట్ర జరగబోతా ఉంది. ఇదంతా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక డమ్మీ అభ్యర్థిని బీజేపీకి ఎంపీకి పెట్టించి కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చాలనే కుట్ర పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో జరగబోతా ఉంది. నేను బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే బలమైన అభ్యర్థిని పెట్టాలి. బీజేపీ పార్టీ బలంగా కొట్లాడాలి. బీజేపీ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఎవరికి తెలియని తెలిసి అభ్యర్థి పెట్టారంటే మీరు కాంగ్రెస్ పార్టీతో ముఖ్యండి. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా మనల్ని ఏం చెప్పింది, ఏరియాలో కుటుంబ పార్టీ అన్నారు కదా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 అన్నదమ్ములు ఎమ్మెల్యేలు, చెన్నూరు నుంచి ఒక ఆయన, బెల్లపల్లి నుంచి ఒక ఆయన. ఇప్పుడు ఆ 2 అన్నదమ్ములు కలిసి 5 బిడ్డకు వాళ్ళ కొడుకు టికెట్, ఎంపీ టికెట్ కావాలంటున్నారు. చెన్నూరు గౌడ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఎన్నికల హామీలో భాగంగా గౌడ కులస్తులకు ఇచ్చిన హామీ మేరకు గోదావరి తీరంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ గుడి వరకు 15 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లల వదెలు, మున్సిపల్ చైర్పర్సన్ అర్చన గిల్డా, నాయకులు మూల రాజిరెడ్డి, మైదం రవి తదితరులు ఉన్నారు. రాజిరెడ్డి గారు అప్పుడు వాళ్ళందరికీ చెప్పినారు, నేను ఫస్ట్ ప్రాజెక్టు గెలిచిన తర్వాత ఇదే రోడ్ విషయము మనము మొదలు పెడదామని చెప్పి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది మన గౌడ సంఘం ప్రజలందరికీ కూడా. దాని ప్రకారంగానే ఈరోజు ఫస్ట్ ప్రాజెక్ట్ మా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో ఇక్కడ గౌడ సంఘం వాళ్ళకి ఈ రోడ్ పెట్టి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అతి త్వరలోనే ఈ రోడ్ కూడా పూర్తిగా అవుతుంది. ఇప్పుడు మన కొందరు రైతు సోదరులు కూడా అడిగినారు, సార్ ఇక్కడ నుంచి గంగాకు కూడా మాకు రోడ్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి. వాళ్ళు రైతులందరూ కూడా ఒప్పుకొని లెటర్లు ఇస్తే ఈ రోడ్ కూడా నెక్స్ట్ టైం కూడా ఇమీడియట్ కాదు కానీ వచ్చే సంవత్సరం ఏదో నిధులు పెట్టి ఇది కూడా పూర్తిగా చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. అయితే కోరుతున్నాను గౌడ సంఘం ప్రజలందరూ కూడా గుడి మంచి కట్టుకోండి, మంచిగా పూజలు చేసుకోండి. అందరు కూడా ఒక ప్లాన్ చేయండి. గౌడ పిల్లలకు ఎట్లా వీళ్ళకు పై తేవాలి, ఎట్లా పై చదువులు చదువుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని. మహిళల పట్ల కొనసాగిన వివక్షతను వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి హక్కులు సాధించుకున్నారని, చట్టసభలో మహిళల ప్రాతినిధ్యంతో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు రాధాకుమారి పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం సిఆర్ క్లబ్లో సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సేవా అధ్యక్షురాలు రాధాకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మహిళలు మరింత చైతన్యవంతులు కావాలని కోరుతూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మహిళా సదస్సులో జీఎం సంజీవరెడ్డి, సేవా సమితి అధ్యక్షురాలు రాధాకుమారులు మాట్లాడారు. మహిళల్లో పట్టుదల, ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మరింతగా రాణించడానికి చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ప్రతినిత్యం మహిళ తాను ఇంట్లో తన బాధ్యతను చక్కగా నిర్వర్తించడం వల్లే పురుషులు బయటికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పారు.
శ్రీరాంపూర్లో 400 మంది మహిళలకు వివిధ వృత్తి శిక్షణలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడం జరిగిందని తెలిపారు. సింగరేణి సంస్థలో మహిళలకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ పాలించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. నేడు దేశ అధ్యక్షురాలిగా ద్రౌపది ముర్ము సేవలందిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మహిళలచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన మహిళలను జీఎం సంజీవరెడ్డి, సేవా అధ్యక్షురాలు రాధాకుమారి శాల్వలతో ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటీ జీఎం పురుషోత్తం రెడ్డి, డీజీఎం పర్సనల్ అరవిందరావు, సీనియర్ పీఓ కాంతారావు, సేవా కార్యదర్శి కొట్టే జ్యోతి, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్, ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, సేవా సమితి సభ్యులు శారద, తిరుమల, రజిత, మంగ, సునీత, భారతి, మమత తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రపంచంలో ఒక 100 years బ్యాక్ కనుక ఎట్లా వెళ్ళినట్టు మనం ద డిఫరెన్స్ ఆఫ్ ఉమెన్ అండ్ మెన్ చాలా ఎక్కువగా ఉండేది. అన్ని రంగాల్లో, రాజకీయ రంగంలో కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగ రంగాల్లో కానివ్వండి, అదేవిధంగా లిటరసీలో కూడా మన కుటుంబాల్లోనే ఒక సన్న చూసేవాళ్ళు. స్త్రీలకి ఎస్ఎస్సి చదివిన వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఆ పై చదువులకు ఆల్మోస్ట్ విలేజ్ నుంచి నిల్లని చెప్పుకోవచ్చు. ఆ తరాలన్నీ మారిని, ఆ రోజులన్నీ మారిని. స్త్రీ పురుష భేదాలు లేకుండా ఎడ్యుకేషన్ కంపల్సరీగా ఉండాలని ప్రతి కుటుంబంలో కూడా చాలా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కంట్రీల్లో, అన్ని ఇండస్ట్రీస్లో, అన్ని కంపెనీల్లో, అన్ని రంగాల్లో, ఇండియాలో కాదు, పురుషులకు సమానంగా స్త్రీలు కూడా చదువుకొని ఉన్నతమైనటువంటి పదవుల్లో రాణిస్తున్నారనేది సందేహం లేదు. ఈనాడు మన డీజీఎం పర్సనల్ గారు చెప్పిన విధంగా చట్టసభల్లో కూడా ఏనాటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ సమస్య 33% రిజర్వేషన్ అనేది కూడా మనకి లీగల్గా అది అప్రూవ్ అయినది పార్లమెంట్లో. రాబోయే రోజుల్లో డెఫినెట్గా రాజకీయం కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. రాజకీయవేత్తలైనప్పుడు డెఫినెట్గా వారికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో ఆ చట్టసభల్లో చట్టాలు చేసే విధంగా మీ అందరూ ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని ఒక ఇండియన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్. ఆ ఢిల్లీలో ఎర్రకోట దగ్గర కవాతు చేసిన వాళ్ళందరూ మహిళా మనులతోనే ఆ కవాతు ఇంత పెద్ద దేశానికి సంబంధించింది. వాళ్ళు కవాతులో పాల్గొన్నారు, ప్రపంచ దేశాలన్నీ గుర్తించినాయి. ఈరోజు పారిశ్రామికవేత్తలుగా చాలామంది మహిళలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మన దేశానికి గత 40 సంవత్సరాల క్రితమే ఇందిరాగాంధీ లాంటి ఒక మహిళా నాయకురాలి ప్రపంచానికే మంచి నాయకురాలుగా గుర్తింపు పొందింది. ఈరోజు కొన్ని ప్రభావాల వల్ల, ముఖ్యంగా నా అభిప్రాయం, మీరెవరు టీవీ సీరియల్స్ చూడమాకండి. దానివల్ల మీరు మరింత అభివృద్ధి చెందగలుగుతారు. అది ఒక్కటి తప్పితే మహిళలు అన్ని రంగాల్లో దేనికి తీసిపోరు. ఇప్పుడు సింగరేణిలో కూడా 33% మహిళలను తీసుకోవాలని వచ్చిన తర్వాత కొత్తగా అపాయింట్ అయిన క్లర్కల్ స్టాఫ్ కానీ, డిపెండెంట్లో వచ్చిన పిల్లలు కానీ, వాళ్ళ హై ఎడ్యుకేషన్లో వచ్చి అన్ని పనులు చేయడానికి వాళ్ళు సమర్థంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణిలో అండర్గ్రౌండ్లో కూడా దిగి ఇంజనీర్లుగా, ఆఫీసర్లుగా పనిచేసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరందరూ ఆ విధంగా ఆలోచిస్తూ మన పిల్లల్ని చదివించి, ఆడపిల్ల కదా ఇంతవరకు సరిపోయింది, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, చదివించి పెళ్లి చేస్తే చాలు అని కాకుండా చదువుకునే పిల్లలు ఉద్యోగం చేయడం ద్వారా, చదువుకున్నప్పుడు పరిస్థితి వేరు, ఒక 2-3 సంవత్సరాలు. కాగా కేతన్పల్లి మున్సిపాలిటీ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పట్నంలోని మహిళలకు క్రీడా పోటీలు కేతన్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ జంగంకల, కమిషనర్ ఎన్ మురళీకృష్ణ ప్రారంభించారు. మహిళలకు కబడ్డీ, తగ్గఫర్, మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్ ఆటలు నిర్వహించారు. కబడ్డీ పోటీలో గెలుపొందిన పూజిత ప్రథమ స్థానం, పి స్వప్న ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. తగ్గాఫర్లో జి స్వప్న ప్రథమ స్థానం, రమాదేవి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. మ్యూజికల్ చైర్లో పి స్వప్న ప్రథమ, శారద ద్వితీయ, మమత తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. లెమన్ స్పూన్ గేమ్లో స్రవంతి ప్రథమ, అనుష ద్వితీయ, అనిత తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు మున్సిపల్ చైర్పర్సన్ జంగంకల, కమిషనర్ ఎన్ మురళీకృష్ణ బహుమతులు అందజేశారు.
అనేది ఈరోజు జరుపుకుంటున్నాం. కారణం మీకు అందరికీ తెలుసు, మహాశివరాత్రి. ఆ టైంలో ఎవరు కూడా రారు కాబట్టి మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు అంటే ఇంతకుముందు ఎలా జరిగిందో ఈసారి కూడా అలాగే జరుపుకోవాలనుకున్నాం. అయితే మహిళలు చాలా వరకు రాలేదు. సరే, వచ్చినంత వరకు అయినా కానీ మంచిగా గేమ్స్ కానీ కండక్ట్ కానీ బాగా చేశారు. ఫస్ట్ మన పీటీ సార్లకి థ్యాంక్స్. మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా దీన్ని ఉద్దేశించి చైర్పర్సన్ గారు ఇంకా మాట్లాడాలని కోరుకుంటున్నాను. కేతనపల్లి ప్రజలందరికీ నమస్కారం. రేపు మహిళా దినోత్సవం ఉంది కాబట్టి శివరాత్రి ఉన్నది, దాన్ని మనము గుర్తుంచుకొని ఈరోజు మహిళా దినోత్సవం చేసుకోవడం జరిగింది. దానికి ఉపలయ సార్ మేము ఈరోజు చేసుకుంటాము అంటే ఆయన పనులన్నీ పక్కకు పెట్టి వచ్చి మా మహిళలందరికీ క్రమంగా అన్ని ఆటలు చెప్పడం జరిగింది. మాకు బాగా ప్రోత్సహించినందుకు పీటీ సార్లందరికీ నమస్కారం. మా ఆర్పీలు రాండి 7:30 అనగానే అందరూ 7:30కి వచ్చి అందరూ చెల్లెళ్ళు అక్కలు కూడా టైంకి వచ్చి ఆడుకోవడం జరిగింది. తొందరగా ముగించుకున్నాం, ఎందుకంటే వచ్చే సంవత్సరం మస్తు ఆటలు పెట్టుకుందాం, రాత్రి 5 దాకా ఆడుకుందాం. ఇదే ఒక ఆటనే కాదు, అన్నిట్లల్లో మనము ముందుండాలని ఈ ఆటల ప్రోగ్రాం పెట్టుకొని అందరము గుర్తు చేసుకున్నాం. ఏంటిది అంటే ఆడవాళ్ళము అంటే అడుగుల పడి ఉండడం కాదు, ఖచ్చితంగా బయటకు వచ్చి సాధించుకునే హక్కులు చాలా ఉన్నాయి. మనకు తెలియదు కాబట్టి మనం ఖచ్చితంగా ముందడిగేసి మనం అన్నిటినీ సేమ్ వాళ్ళు ఎందరు ఉన్నారో మనం కూడా అంత ఉండి సాధించుకుందామని అందరూ కోరుకుంటున్నాను. అలాగే మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధమల్ల అశోక్ తేజ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య మహిళా కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుధమల్ల అశోక్ తేజ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ పారిశుద్ధ్య నిర్వహణలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మహిళా కార్మికులను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున సన్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, పురుషులతో సమానంగా అన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఇంటికే పరిమితం కాకుండా స్వయం ఉపాధి పొంది కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా 15 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, మాజీ కౌన్సిలర్ పూదారి ప్రభాకర్, 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధమల్ల కృష్ణ, ఆవునూరి రవి, తిరుపతి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి మహిళలు ప్రతి ఒక్క దాంట్లో ముఖ్య పాత్ర మరి వారిదే అని చెప్తున్నప్పటికీ మరి ఈరోజు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు గెలుపులో మరి ముఖ్య పాత్ర పోషించినటువంటి పెద్దలు మా డీసీసీ అధ్యక్షులు సురేఖరమ్మ గారిని ప్రతి ఒక్కరు ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని మరి మహిళలందరికీ చెప్పుకుంటూ స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క నాయకులు వీరందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రతి ఒక్కరు కూడా విద్య ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరు వారి వారి పాత్ర పోషించి మరి ప్రతి దాంట్లో పురుషులందరికీ సమానంగా వారు ప్రతి దానిలో రావాలని, ఇటు రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వారి పాత్ర ముఖ్య పాత్ర పోషించి మరి యొక్క ఉన్నటువంటి ప్రతి అందరికీ ఆదర్శంగా నిలవాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ శివరాత్రి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 5వ వార్డులో సుధమల అశోక్ తేజ ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ మహిళా సోదరిమణులకు ఈరోజు వారికి అంటే మహిళా దినోత్సవం సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో కూడా గత సంవత్సరం కూడా చేయడం జరిగింది. అంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, అదేవిధంగా ఈ వార్డులో ఉన్న మహిళలు అంటే మంచిర్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా ఈ వార్డు నుండి సేవా కార్యక్రమం మున్సిపాలిటీలో ఇప్పుడు అంటే ప్రతి వీధిలో కానీ శుభ్రంగా ఉన్నదంటే ముఖ్యంగా ఈ మహిళలే. దానికంటే ముందుకు వచ్చి ఈ వృత్తిలో కూడా ఉన్నందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా వాళ్ళు చేసిన సేవలు ఎన్నో చూసినాం మనం. అలాగే మంచిర్యాల జిల్లా దండపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు అందరూ గౌరవించాలని, మహిళా అభివృద్ధితోనే కుటుంబాలు బాగుపడతాయని అన్నారు. మహిళలు ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
ఎలాంటి సమస్యలు ఎదురైనా మహిళలు ధైర్యంగా ఎదుర్కొని ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని అన్నారు. కావున ఎంపీడీఓ గారికి మరియు ఎంపీ గారికి మరియు వీళ్ళందరికీ కృతజ్ఞతలు. పిల్లలకి ఇంకా ఎదగడానికి ముందుకు అభివృద్ధి తోడ్పడడానికి ఇంకా మహిళలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కోరుకుంటున్నాను. సన్మానించడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి పిలిచి సన్మానించినందుకు గాను మరియు ఎంపీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి మరియు కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే మందమరి ఏరియాలోని సిఆర్ క్లబ్లో గురువారం నాడు సింగరేణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మందమరి ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్, సేవా సమితి అధ్యక్షురాలు సవిత మనోహర్తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగులు పెరుగుతున్నారని పేర్కొన్నారు. మహిళలకు ప్రభుత్వం చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ కల్పిస్తుందని పేర్కొన్నారు. రాణించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేము ఎప్పుడైతే ఈ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసామో అప్పుడు డౌట్ ఉండే అసలు ఎవరైనా వస్తారా ముందుకు రారా అని. కానీ ఈరోజు చూసినట్టయితే ఇంతమంది మైనింగ్లో వాళ్ళు పనిచేయడం, మరీ ముఖ్యంగా రెస్క్యూ కాంపిటీషన్స్లో పాల్గొనడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళు ఓపెన్ క్యాస్ట్లో పనిచేసే కొంతమంది మహిళలు అయితే మా ఆఫీసర్స్ చెప్తారు, సార్ మమ్మల్ని ఈ ఫీల్డ్లోనే పనిచేయనివ్వండి, మమ్మల్ని అనవసరంగా అక్కడ ఆఫీస్ దగ్గరనో అక్కడ ఇక్కడ పెట్టకండి, మేము ఇక్కడ చాలా హ్యాపీగా పనిచేస్తున్నాం అని చెప్పేసి సగర్వంగా వాళ్ళు ముందుకు వచ్చి పనిచేస్తున్నారంటే నిజంగా మహిళలకు జేజేలు చెప్పాలి. ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరు వాళ్ళందరికీ మనం ఒక అమ్మగా, కూతురిగా, ఇతరత్ర పాత్రలన్నింటినీ పోషిస్తూ మన సొసైటీలో, మన సంఘంలో, మన సంఘాన్ని బలోపేతం చేసేందుకు, ఒక క్రమశిక్షణతో నడిచేందుకు, ఒక అభివృద్ధి దిశలో నడిచేందుకు మహిళలు చేస్తున్నటువంటి కృషి అది ఎంత ఇంత చెప్పనలవి కానంతగా ఉంది. ఇతరత్ర అన్నీ కూడా కార్యక్రమాలు మరి ఇప్పుడు కూడా ఈ ఎజెండా చూస్తే ఇందులో చెప్పేసి తెలియజేస్తూ మరి మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ టీం ఇన్స్పైర్ ఇంక్లూజివ్ ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న మార్పుల సందర్భంలో లింగ సమానత్వాన్ని సాధించడానికి 2024 సంవత్సరం కీలకమైనది, మన పరిధికి మించినది అని ఉమెన్స్ వెబ్సైట్ పేర్కొంది. అంతేకాదు ఈ సంవత్సరం వాతావరణ మార్పు గురించి, వాతావరణ పరిరక్షణ కోసం ప్రతిస్పందిస్తూ నాయకత్వాన్ని వహిస్తున్న మహిళలు, బాలికలను ఐడబ్ల్యూడి గౌరవించింది. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అడ్వాన్స్ రేపు మార్చి 8న మనకి మంచిగా మనకు సమయం అనుకూలించలేదు కనుక పండుగ సందర్భంగా అందుకే ముందు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా మందమరి మండలంలోని ఎంపీటీఓ కార్యాలయం, ఐకేపీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఐకేపీ కార్యాలయంలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ హాజరై ముగ్గుల పోటీలను సందర్శించి గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించారు. ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా సిబ్బందిని శాలువలతో కప్పి సన్మానించారు. దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి డీప్ ఫ్రీజర్ అందజేశారు. దేవపూర్ సిమెంట్ కంపెనీ కార్యాలయంలో కంపెనీ ప్రెసిడెంట్ సత్యబ్రత శర్మ ఆధ్వర్యంలో మహేంద్ర ప్రతాప్ జోషి చేతుల మీదుగా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు ఫ్రీజర్ను అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ కంపెనీ సిఎస్ఆర్ నిధులు 8 లక్షలతో ప్లాస్మా స్టోరేజ్ డీప్ ఫ్రీజర్ అందించడం జరిగిందన్నారు. ప్రజల సౌకర్యార్థం దేవపూర్ కంపెనీ ఆధ్వర్యంలో ఫ్రీజర్ను అందజేయడం సంతోషదాయకమని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కంపెనీ యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్జీఎం ఆనంద్ కులకర్ణి, మెటీరియల్ జీఎం బాలమురళి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు చందూరి మహేందర్, కాసల శ్రీనివాస్, సురభి శరత్ కుమార్, బెల్లంపల్లి సబ్ డివిజన్ సభ్యులు సూరం లక్ష్మీనారాయణ, కాసల రజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
request of Red Cross Society Manchiryal, we as a responsible industry have donated this deep freezer for their blood bank, and we wish all the best. The Red Cross Society is doing a great job. We wish all the best for Red Cross Society Manchiryal. Thank you. Thank you. Chairman. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల డిస్ట్రిక్ట్ బ్లడ్ బ్యాంక్కు ఏదైతే 2011లో ఒక -80 అంటే ప్లాస్మా రిఫ్రిజిరేటర్ ఇండియన్ ఓరియంట్ సిమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అది గత 12-13 సంవత్సరాలుగా మేము వాడుకోవడం జరిగింది. ఈ మధ్యలో అది కొద్దిగా రిపేరబుల్ ఉన్న కారణంగా మన ఇక్కడ మా అధికారులను సంప్రదించగానే మా శరత్ కుమార్ మా రెడ్ క్రాస్ కమిటీ మెంబరు వారు ఫాలోఅప్ చేస్తూ మళ్ళీ అదే దాన్ని మళ్ళీ కొత్తగా రిఫ్రెష్మెంట్గా మళ్ళీ అదే ప్లేస్లో -80 సుమారు 8 లక్షల రూపాయలు విలువ కలిగిన -80 ప్లాస్మా రిఫ్రిజిరేటర్ను ఓరియంట్ సిమెంట్ కంపెనీ ద్వారా మేము ఈరోజు అందుకోవడం జరిగింది. ఈ సిఎస్ఆర్ ఫండ్కి ఏదైతే ఓరియంట్ సిమెంట్ కంపెనీ మాకు ఇచ్చిందో దాన్ని మేము సక్సెస్ఫుల్గా తలసీమ పేషెంట్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో నీటి పేషెంట్స్ కానీ దాన్ని సరైన విధంగా వారి ఏదైతే సహృదయంతో మాకు అందించారో అంతే సహృదయంతో ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వీస్ అందించే విధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ టీం పనిచేస్తుంది. ప్రతి నీడీ పీపుల్కి మేము అక్కడ సర్వీస్ అందే విషయాన్ని కృషి చేస్తామని వారి ఇచ్చినందుకు వారికి ఒక్కసారి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సర్వీస్ మీ ఆశీస్సులు మాకు ఉంటాయని అలాగే మళ్ళొకటి ఇయర్లీ ఒక 2కి ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది బ్లడ్ డొనేషన్ క్యాంపు కనుక సార్ను కూడా మేము ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. బ్లడ్ సంవత్సరానికి కనీసం ఒక 2 క్యాంపులైనా ఇచ్చే విధంగా సార్ అడగడం జరిగింది. సార్ ఇప్పుడే మాకు కూడా దానికి కూడా హామీ ఇచ్చారు. వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఆఫీసర్స్ అందరికీ కూడా పేరుపైన ప్రతి ఒక్కటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తుందని కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కెరాల సురేఖ తెలిపారు. గురువారం మంచిర్యాలలోని చింతపండు వాడలో గృహజ్యోతి పథకం కింద విద్యుత్ జీరో బిల్లును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ 6 గ్యారంటీ పథకాలు అమలు వల్ల ప్రజలకు ఎంతో ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని అన్నారు. విద్యుత్ వాడకం 200 యూనిట్లు వాడితే కరెంటు ఫ్రీ బిల్లు అవుతుందన్నారు. అలాగే వంట గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తున్నామని తెలిపారు. బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇంకా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని భరోసానిచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా అర్హులు లబ్ధి పొందాలని సూచించారు. పథకాలు రాని మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకి. ఇప్పుడు ఆల్రెడీ 4 గ్యారెంటీలని అమలు చేయడం జరిగింది. మన ఇప్పుడు చింతపండు వాడలో ఎవరికైతే జీరో బిల్ వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ జీరో బిల్ ఇవ్వడం జరిగింది. మన మొత్తం జిల్లాలో 2,25,000 మందికి ఎలిజిబుల్ ఉంది. అంటే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డ్ హోల్డర్స్, వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ 2,25,000 పీపుల్ ఉన్నారు. అయితే ఇప్పటికీ 98,000 మందికి ఈ జీరో బిల్ యాక్టివేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్ అనేది లేకుండా జీరో బిల్ అనేది ఇస్తున్నాం. ప్రభుత్వమే వాళ్ళ కరెంటు బిల్ ఏదైతే ఉందో ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్ములు అని చెప్పేసి మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. చాలామంది కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉచిత బస్సు సౌకర్యంతో. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా కూడా 10 లక్షల వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుంది. మా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో ముందు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి సర్జరీస్ అవి చేయాలి అని అంటే కూడా ఎల్ఓసి ద్వారా వాళ్ళకి డబ్బులు అనేది ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ పే చేసిన ఎవరైనా గత 6 నెలల నుండి ఎవరైనా ఆల్రెడీ హాస్పిటల్స్కి బిల్లులు పే చేసిన ఇస్తే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. అయితే ఇంకొకటి ఇప్పుడు జీరో బిల్ ఒకటి కరెంట్ 500కే గ్యాస్ సిలిండర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి ఇప్పటికే ఆల్రెడీ మెసేజెస్ వచ్చినాయి, 500కే సిలిండర్ వచ్చింది మీకు, మీ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఎక్సెస్ అమౌంట్ అది వాళ్ళ అకౌంట్లో పడుతుంది. అట్లనే ఇవాళ ఇక్కడ కరెంట్ సిబ్బంది కూడా వచ్చినారు. వాళ్ళ ద్వారా ఎవరికైతే జీరో బిల్ వచ్చిందో ఈ చింతపండు వాళ్ళకు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇంకొకటి ప్రజాపాలనలో ఎవరైతే మొన్న దరఖాస్తు ఇచ్చిందో అందులో కొంచెమన్నా తేడా ఉంటే వాళ్ళకి జీరో బిల్ రావట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళు మళ్ళొక్కసారి కూడా మున్సిపల్ ఆఫీస్లో ఆల్రెడీ కౌంటర్స్ ఓపెన్ అయినాయి, వాళ్ళు వెళ్ళి కూడా మళ్ళీ ఒకసారి రెక్టిఫై చేసుకోవడానికి వీలు ఉంటుంది, మళ్ళీ దరఖాస్తు ఇవ్వడానికి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వని వాళ్ళు కూడా వెళ్ళి మళ్ళీ దరఖాస్తు చేసుకొని రావచ్చు.
తర్వాత ఇందిరమ్మ ఇండ్లను కూడా త్వరలోనే ప్రకటించడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏదున్నా కూడా పేద ప్రజలు, సామాన్య ప్రజలకి సంక్షేమం కోసమే పనిచేస్తుంది. చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో వార్షిక బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొని మున్సిపల్ అభివృద్ధిపై పాలక మండలి సభ్యులతో చర్చించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వార్షిక బడ్జెట్ సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. చెన్నూరు మున్సిపల్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై పాలక వర్గంతో చర్చించారు. పలు అభివృద్ధి పనులకు పాలక వర్గం నుండి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ రాజ్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. నేషనల్ హెల్త్ స్కీమ్లో పనిచేస్తున్న వారికి పెండింగ్ వేతనాలు అందజేయాలని ఏటీసీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లోని డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో వారు వినతి పత్రం అందజేశారు. మమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేస్తుంది, మా వేతనాలు సకాలంలో ఇస్తుంది అనేటువంటి ఆశ మీద, నిప్పుల మీద నీళ్లు చల్లేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. వెంటనే ఈ పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూనే ఈ పల్లె దవాఖానాలలో, బస్తీ దవాఖానాలలో వీరందరికీ కూడా అరకొరక సౌకర్యాలతోటి ఈరోజు వీళ్ళు వైద్యం అందిస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా మౌలిక సదుపాయాలు కూడా నెరవేర్చాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూనే పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, జీతభత్యాలతోటి ఇలా ఎవరైనా కూడా 4 ఏళ్ళు నోట్లకు పోతేనే కడుపు నిండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి చిన్న వయసులో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామీణ ప్రాంతాలలో సేవలు అందిస్తున్నటువంటి వీళ్ళ శ్రమను గుర్తించి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. సింగరేణి హైస్కూల్ మైదానంలో వాకింగ్ ట్రాక్ రిపేర్ చేయాలని, తదితర సమస్యలపై వాకర్ షేర్ అసోసియేషన్ సభ్యులు మందమరి జిఎం మనోహర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల క్రితం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ నిర్వహించారు. కొన్ని సంవత్సరాల క్రితం వర్షాల కారణంగా గుంతలు ఏర్పడి ఇబ్బందికరంగా మారిందని, అలాగే గ్రౌండ్ చుట్టూరా ఉన్న గోడలకు గేట్లు లేకపోవడంతో కుక్కలు, గేదెలు గ్రౌండ్లోనే తిరుగుతున్నాయని, గోడలకు గేట్లు బిగించాలని తదితర సమస్యలపై జిఎం మనోహర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించడానికి బాజా సైంధియా పేరుతో ఎలక్ట్రిక్ విద్యుత్ వాహన పోటీలను నిర్వహిస్తున్నట్లు విష్ణు విద్యా సంస్థల ప్రతినిధి వరుణ్ తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ బాజా సైంధియా పేరుతో ఎలక్ట్రిక్ విద్యుత్ వాహన పోటీలను నిర్వహిస్తున్నట్లు విష్ణు విద్యా సంస్థల ప్రతినిధి వరుణ్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ బాజా పోటీలలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఇటువంటి పోటీలను బీవీఆర్ ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో జరపడం సంతోషకరమన్నారు. పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 72 టీములు 2000 మంది విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు. 6 నుంచి 11వ తేదీ వరకు జరిగే పోటీలలో విద్యార్థులు తమ తయారు చేసిన వాహనాలను ప్రదర్శించి పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది. ఈ 72 టీమ్స్లలో చాలా మటుకు మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, తమిళనాడు, చెన్నై ఇలా వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళ టీమ్స్ని రెడీ చేసుకొని తీసుకొచ్చారు. ఈ టీమ్స్ వాళ్ళు ఎప్పటి నుంచో పాల్గొంటూ ఉన్నారు. మనది ఇలా సౌత్ ఇండియాలో రావడం అనేది చాలా గొప్ప విషయం. కంపెనీస్ వైజ్గా చూస్తే మనకి రెనాల్ట్ నిసాన్, హీరో మోటార్స్, ఆల్టైర్, ఆన్సిస్, మ్యాథ్ వర్క్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సుమారు 15-20 కంపెనీస్ దాకా వచ్చాయి. ఇవన్నీ కూడా ఆటోమోటివ్ ఇండస్ట్రీకి చాలా మహిళల సంక్షేమ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదని ఆమె ఆరోపించారు. ఈ కార్యక్రమానికి షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జగదీశ్వర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో అఖండ విజయంతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ విషయమై స్థానిక ఎల్లమ్మ బండ, ఆల్విన్ కాలనీ, బీజీఆర్ బస్తీలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని రాబోయే ఎన్నికల్లో అఖండ విజయంతో గెలిపిస్తామని హామీ ఇవ్వడం ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పెరిగింది. గతంలో గత గవర్నమెంట్ ఎంతో ఈ టెక్నాలజీ చూస్తే నిజంగా మనం ఎంతో అభివృద్ధి చేయాల్సింది. కానీ వీళ్ళున్న ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా ఇంకా అభివృద్ధి చేయాల్సింది ఉంటే గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేకపోయింది. మనం 20th సెంచరీ దాటినా కూడా
అయినా కూడా గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్ అంటే తెలియదు, వాటర్ ట్యాంక్ తెలియదు, ఇంకా గ్రామాల్లో బిల్డింగ్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ తగిన ఫెసిలిటీస్ లేకుండా పోయినాయి. నేను గ్రామీణ ప్రాంతాల్లోనే లేవేమో అనుకున్నా, కానీ ఇక్కడ పట్టణాల్లో కూడా మొన్న మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ చూస్తుంటే నిజంగా ఇక్కడ కూడా ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, ఇక్కడ కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను అనుకున్నా. కాబట్టి నిజంగా ఇంత పెద్ద బిల్డింగ్స్ అన్ని కట్టగానే మనం లింగంపల్లి ఎంతో అభివృద్ధి అయింది అనుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ మాత్రం ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి ఈ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు చాలా వరకు కోకాపేట అంతా రింగ్ రోడ్ ఫస్ట్ ఫౌండేషన్ వేసిండే వాళ్ళు. కాబట్టి అతను అంత ఐడియాస్ ఇచ్చి మన ఇక్కడ ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ఇంత పూర్తుంది అంటే కేవలం రింగ్ రోడ్ వల్లే మన హైదరాబాద్ కొంతవరకు అభివృద్ధి అయింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం చేసింది మన ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టాలి, ఇప్పటివరకు మనకి ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు, ఎలాంటి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ లేదు. ఇవన్నీ మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఐటీ రంగంలో కూడా మనం చాలా బాగున్నాం. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచిస్తే మనం ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్లో వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మనం అందరం మన కార్యకర్తలు అందరూ కృషించి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకురావడం జరిగింది. నిజంగా ఈసారి సోనియా గాంధీకి మనం తెలంగాణ ఇచ్చినందుకు ఆమెకు మనస్ఫూర్తిగా తెలియజేయాలి. ఎందుకంటే గతంలో మనకి తెలంగాణ వచ్చి 10 years అవుతుంది దగ్గర. కాబట్టి 10 years అయినా కూడా తెలంగాణలో సోనియా గాంధీ మనం పిఎం చూద్దామనుకుంటే పిఎంగా చేయలేకపోయినాం. అట్లీస్ట్ ఇప్పుడన్నా మన 17, 14 అన్నా 15 అన్నా మన తెలంగాణలో ఎంపీ సీట్స్ కలిగిస్తే నిజంగా మన గవర్నమెంట్ కూడా రావాల్సి వస్తుంది. ఏదేమైనా కూడా మన పార్లమెంట్ వరకు మన చేవెళ్ళ పార్లమెంట్ కేసీఆర్ కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం మెజార్టీ ఇచ్చి చేవెళ్ళని గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఏ ప్రపోజల్స్ ఉన్నా సిటీ సరౌండింగ్ మనం ఏదైనా కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీకు అందుబాటులో ఉంటే మనం అలాంటి వాళ్ళకి మీరు ఓటేస్తే తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాము, తప్పకుండా ఆ సహకారం అందిస్తాం. ఎందుకంటే నాకు కూడా గ్రామీణ ప్రాంతాల సమస్యలు, పట్టణాల్లో సిటీ సరౌండింగ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రామాల సమస్యలు కొంత అవగాహన ఉంది. కాబట్టి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్షిట్పేట కోర్టు ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైందన్న జడ్జి అర్పిత మారం రెడ్డి. చెన్నూరు నియోజకవర్గంలో స్వర్గీయ గడ్డం వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలు. విజేతలకు రామకృష్ణపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో బహుమతులు అందించిన ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్. మంచిర్యాల ఎస్బీఐ ఎదుట కాంగ్రెస్ ఆందోళన. బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎలక్ట్రాల్ బాండ్ పథకం విరాళాలను బహిర్గతం చేయాలన్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీఆర్ఎస్. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ ఆఫీసులో 3 నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం. పాల్గొన్న పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. చెన్నూరు గోదావరి తీరంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ గుడి వద్ద అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం. గౌడ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్న గడ్డం వివేక్ వెంకటస్వామి. సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న మహిళా సాంస్కృతిక ప్రదర్శనలు. ప్రతిభ కనబరుచుతున్న మహిళలకు సన్మానం. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.